ఓకేనా. కృష్ణా జిల్లా శ్రీ ఎస్పి విద్యాసాయి నాయుడు సార్, ఎస్పి సార్ ఆధ్వర్యంలో గుడివాడ ఇన్ఛార్జ్ డిఎస్పి సార్ అయిన చలసాని శ్రీనివాస్ సార్ పర్యవేక్షణలో గుడివాడ రూరల్ ఎస్ఐ చంటిబాబుకి వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు గుడివాడ మల్లాయపల్లి పంచాయతీ పరిధిలో టిడ్కో హౌసెస్ లో C-145 బ్లాక్ లో క్రికెట్ బెట్టింగ్ ఆన్లైన్ లో ఆడుతున్నారని మాకు ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఆ ఇన్ఫర్మేషన్ మేరకు ఎస్ఐ గారు వారి సిబ్బంది వెళ్ళి అక్కడ రైడ్ చేయడం జరిగింది. మీడియాటర్లతో వెళ్ళి రైడ్ చేయడం జరిగింది. ఈ రైడ్ లో మనకి 5 ముద్దాయిలు స్పాట్ లో దొరకడం జరిగింది. వాళ్ళు R777 రాజే ఎక్స్చేంజ్ అనే యాప్ల ద్వారా ఆన్లైన్ లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారని గుర్తించి వారి వద్ద నుండి 1,05,000 రూపాయలు క్యాష్, అదేవిధంగా 8 సెల్ ఫోన్లు సీజ్ చేసి ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. ఈ ఎఫ్ఐఆర్ లో భాగంగా తదుపరి దర్యాప్తులో భాగంగా ఈ సెల్ ఫోన్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్కి వెళ్తాయి. ఈ ఎఫ్ఎస్ఎల్లో వచ్చిన రిపోర్టింగ్ బట్టి ఈ ముద్దాయిల్ని ఇంకా మిగతా ముద్దాయిల్ని కూడా దీంట్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఈ కేసులో 17 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినట్టు తెలిసింది. దాంట్లో 5 మాకు స్పాట్ లో దొరికారు. ఇంకా 12 ముద్దాయిల్ని అరెస్ట్ చేయవలసి ఉంది. అదేవిధంగా ఏదైతే ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లో ఇంకా ముద్దాయిలు ఉంటారో వాళ్ళందరినీ ఏదైతే వాట్సాప్ చాట్లో ఉన్న ముద్దాయిలు, అదే ఫోన్ పే సంబంధించిన ముద్దాయిలు అందరినీ కలిపి తదుపరి దర్యాప్తులు తీసుకురావడం జరుగుతుంది. ఇదే విధంగా కృష్ణా జిల్లాలో ఈ క్రికెట్ బెట్టింగ్ పై ఉక్కుపాదం మోపడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో మీడియా మిత్రులు కూడా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే వెంటనే మాకు తెలియవలసిందిగా కోరుచున్నాం. అదేవిధంగా అనేది లేకుండా చేయడం అనేది మా బాధ్యత. అదేవిధంగా మేమందరం కూడా దానికోసం బాగా కష్టపడతామని మేము ఈ మీటింగ్ పరంగా తెలియజేసుకుంటున్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రికెట్ బెట్టింగ్, అలాగే ప్యాకార్డులు, కోడి పందాలు అనేది ఎటువంటి పరిస్థితుల్లో కూడా కృష్ణా జిల్లాలో అనేది ఇవి జరగడం అనేది చట్టబద్ధ విరుద్ధం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇవి జరగకుండా మేము చూసుకుంటాం. గతంలో ఏదైతే దీంట్లో A1 గా ఉన్నారో అతని మీద 3 కేసులు, A2 ఉన్న అతని మీద కూడా 2 కేసులు ఉన్నాయి. ఇదే విధంగా మరలా రిపీటెడ్ గా దీంట్లో ఇన్వాల్వ్ అవుతే కనుక వీళ్ళందరి మీద కూడా షీట్లు ఓపెన్ చేయడం జరుగుతుంది. షీట్లు కూడా రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదు, ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ రాత్రి 11 గంటల ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇన్ఫర్మేషన్ ప్రకారం టిడ్కో హౌసెస్ లో ఆన్లైన్ గేమ్ రూమ్ లో కూర్చొని C-145 బ్లాక్ లాగడం వల్ల ఇది పట్టుకోవడం జరిగింది.